హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈడీ అప్డేట్స్ తెలుగు. నేను మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్యాంక్ జాబ్ని లక్ష్యంగా పెట్టుకున్నవారు అండ్ బ్యాంక్ జాబ్కి ట్రై చేస్తున్న వారి కోసం మంచి కంటెంట్తో వచ్చేసాం. ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇంకా కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు కంటెంట్ ఏంటంటే ఐబిపిఎస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్. ఇది గవర్నమెంట్ బ్యాంకుల్లో జాబ్ని భర్తీ చేస్తుంది. రీసెంట్గా ఐబిపిఎస్ నుంచి మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మొత్తం 4,458 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1/8/2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21/8/2024 వరకు ఉంది. మీరు ఇప్పటికే అప్లై చేసి ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అప్లై చేయకపోతే వెంటనే అప్లై చేయండి. ఈ జాబ్ అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అంటే బీటెక్, బీఎస్సీ, బీకామ్, బిఏ లాంటి కోర్సులు చదివిన ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈ జాబ్కి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 20 years, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. సమ్ కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జామ్ అప్లై చేయడానికి ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అండ్ అదర్ కేటగిరీస్ వాళ్ళకి 850 రూపీస్. ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ అని 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఉంటాయి. ఇందులో 3 సెక్షన్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఇంగ్లీష్ 30 మార్క్స్కి ఉంటుంది. సెకండ్ సెక్షన్ యాప్టిట్యూడ్ 35 మార్క్స్కి ఉంటుంది. థర్డ్ సెక్షన్ రీజనింగ్ 35 మార్క్స్కి ఉంటుంది. ఇలా 3 సెక్షన్స్ నుండి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ గురించి అంతా బాగానే చెప్పారు. మరి మెయిన్స్కి సెలెక్ట్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనే కదా మీ సందేహం. అది చెప్పడానికి కదా మా ఛానల్ ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి టోటల్ 225 మార్క్స్కి ఉంటుంది. ఇందులో కంటెంట్స్ వచ్చేసి రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటాయి. ఇంగ్లీష్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్కి ఉంటాయి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉంటాయి. అండ్ వీటితో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే లెటర్ రైటింగ్, ఎస్సే క్వశ్చన్స్ అటువంటివి 2 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఇస్తారు. బ్యాంక్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరూ ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎగ్జామ్లో మార్కింగ్ అనేది ఎలా ఉంటుంది అనే అంశం. ఇక్కడ 1 రైట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. 1 రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అంటే 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పోతుందన్నమాట. సో ఇలాంటి ఎగ్జామ్లు రాసేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా తెలిస్తేనే ఆన్సర్ చేయండి. బికాస్ ఒక్కొక్కసారి 0.25 మార్క్స్ తక్కువ ఉండడం వల్లనే మెయిన్స్కి సెలెక్ట్ అవ్వలేకపోవచ్చు. సో బీ కేర్ఫుల్ వైల్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కంటెంట్. ఈ కంటెంట్ మీకు యూజ్ అవ్వుద్ది అని అనుకుంటున్నాను. రేపు మళ్ళీ మంచి కంటెంట్తో కలుద్దాం. అప్పటిలోపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోవద్దు. చెప్పడం మర్చిపోయా, కంటెంట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.